నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. భారతదేశంలో అనేక ప్రైవేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా డబ్బు కట్టు, బిల్లులు కట్టు అంటారు. కానీ భారతదేశంలో ప్రైవేటు రంగంలో నిర్వహించబడుతూ అత్యున్నత సేవలను, అత్యున్నత ప్రమాణాలతో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న ఫ్రీ హాస్పిటల్స్, ఉచిత హాస్పిటల్స్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో, సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 నిర్వహించబడుతున్నాయి. మరొకటి ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ నగరంలో అరుంధతి హాస్పిటల్ అనేది. ఈ 3 హాస్పిటల్స్ కూడా ఉచిత వైద్య సేవలు, అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందిస్తున్నారు. బెంగళూరు నగరంలో వైట్ ఫీల్డ్ ప్రాంతంలో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ₹1 ఖర్చు లేకుండా అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు, గుండె, మెదడు, ఎముకలు, కీళ్ళు ఒకటేంటి, అన్నీ ఉచితం. సత్యసాయి సేవా ట్రస్ట్ పుట్టపర్తిలో కూడా అక్కడుండే జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అసలు బిల్లు కట్టవలసిన అవసరం లేదు. ఈ 2 హాస్పిటల్లో మందులు ఉచితం, ఆపరేషన్లు ఉచితం, భోజనం కూడా ఉచితంగా పెడతారు. 2020 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో దుండిగల్, గండి మైసమ్మ ఏరియాలో అరుంధతి అనే హాస్పిటల్ని 350 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించారు. ఇది మర్రి లక్ష్మారెడ్డి విద్యా సంస్థలు నిర్వహిస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆయన ప్రస్తుతం హైదరాబాదు మల్కాజ్గిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా కూడా ప్రజాభిమానంతో గెలిచాడు. ఈ అరుంధతి హాస్పిటల్ యొక్క చరిత్ర మనం గమనిస్తే, అరుంధతి ఎవరు అంటే మర్రి రాజశేఖర్ రెడ్డి యొక్క తల్లి. సరే, విద్యా సంస్థల ద్వారా, వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించిన తర్వాత సేవా రంగంపై దృష్టి సారించి సేవ చేయాలి, పేదవాళ్ళని ఆదుకోవాలనే సంకల్పంతో మర్రి రాజశేఖర్ రెడ్డి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ పేరున అరుంధతి అనే ఒక హాస్పిటల్ పెడుతున్నాను, మరి దానికి నీ దీవెనలు కావాలంటే, సరే నాయనా, మంచిది పెట్టు, కానీ నాకు ఒక వాగ్దానం చెయ్యి. నా పేరు మీద నీ హాస్పిటల్ నువ్వు పెట్టాలంటే నువ్వు అక్కడ అసలు ₹1 కూడా రుసుము వసూలు చేయకుండా, బిల్లింగ్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా, టెస్టులు ఉచితము, డాక్టర్ల యొక్క ఫీజులు ఉండవు, మందులు ఉచితము, ఆపరేషన్లు ఉచితము, నా పేరు మీద ఉన్న హాస్పిటల్కి వచ్చేవారికి సర్వం ఉచితంగా చేస్తానని వాగ్దానం ఇచ్చి ప్రారంభించుంది. సరేనమ్మా, నువ్వు చెప్పిన విధంగానే అరుంధతి హాస్పిటల్ నిర్వహిస్తానని గత 3 సంవత్సరాలుగా 2020 సంవత్సరం నుంచి ప్రతిరోజు 1500 మంది రోగులు అక్కడికి వస్తారు. ఇప్పటి వరకు 5000 ఆపరేషన్లు చేశారు. డాక్టర్ ఫీజులు ఉండవు. అయితే పొద్దున్నే 8 గంటలకు వెళ్ళాలి. రక్త మలమూత్ర పరీక్షలే కాదు, అల్ట్రాసౌండ్ స్కానింగు, ఖరీదైన సిటీ స్కాను, ఎంఆర్ఐ పరీక్షలు కూడా ఉచితం. ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి వచ్చావు అని అడగరు, నీ ఆదాయం ఏంటి అని అడగరు, తెల్ల కార్డు అడగరు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాదు, తెలంగాణకు వచ్చిన వారందరికీ కూడా ఆధార్ కార్డు అడగరు, రేషన్ కార్డు అడగరు, ఆరోగ్యశ్రీ కార్డు అడగరు.
అట్లాగే ధనిక వర్గాలు ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు వెళ్ళినా మీ ఆదాయం సర్టిఫికేట్ అనేది అడగరు. ఏ విధంగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ ఉచితంగా వైద్యం చేస్తారో ఈ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచిత వైద్యం. ఇక్కడ హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చిన వారికి యాంజియోగ్రామ్ పరీక్ష ఉచితముగా చేసి గుండెకు స్టెంట్లు ఉచితంగా వేస్తారు. అవసరమైతే గుండెకు బైపాస్ ఆపరేషన్లు కూడా చేస్తున్నారు. మూత్రపిండాలు పాడైపోయిన వారికి డయాలసిస్ చికిత్సలు, మూత్రపిండంలో రాళ్ళు లేదు ప్రాస్టేట్ గ్రంథి పెరిగిన వారికి పొట్ట కొయ్యకుండా ఎండోస్కోపీ ద్వారా చికిత్సలు, పొట్ట లోపల ఉండే ఆపరేషన్లు, గడ్డలు, రాళ్ళు తొలగించడానికి కీ హోల్ సర్జరీ, బటన్ హోల్ సర్జరీ, లాపరోస్కోపీ చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా ఒక రకమైన అన్ని సేవలు, ముక్కు, చెవి, గొంతు, కన్ను ఆపరేషన్లు, శుక్లాలు, నీటి కాసులు, షుగర్ ఉండటం వల్ల రెటీనా పొర దెబ్బతిన్న వారికి లేజర్ చికిత్సలు, ఆ విధంగా అన్ని వైద్య సేవలు. క్యాన్సర్ చికిత్స, క్యాన్సర్కి రేడియేషన్ మాత్రం ఒక్కటి అందుబాటులో లేదు. కరెంట్ అంటారు కదా, అది ఒక్కటి లేదు. క్యాన్సర్ ఆపరేషన్లు చేస్తారు. ఈ విధంగా శరీరము భాగములో ఉండే అన్ని అవయవాల జబ్బులకు ఉచితముగా వైద్య సేవలు అందించే హాస్పిటలు అరుంధతి హాస్పిటల్. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటలకల్లా మీకు పరీక్షలు అయిపోతాయి. డాక్టర్లు మందులు ఇస్తారు. ఆ మందులను వారం రోజులకు సరిపడా మీకు ఉచితంగా, కొంచెం ఇక్కడ ఉచితంగా చేయటం వల్ల, నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా చేయటం వల్ల కొంచెం క్యూలు బాగానే ఉంటాయి. తిరుమల దేవస్థానానికి వెళ్తే ఎలా ఉంటుందో అందువల్ల 8 గంటలకే, ఎంత తొందరగా వెళ్తే అంత త్వరగా సేవలు మనకు పూర్తవుతాయి. కనుక చాలామందికి ఈ అరుంధతి హాస్పిటలు గండి మైసమ్మ ఏరియాలో దుండిగల్లో ఉన్నదనే విషయం చాలామందికి తెలవదు. వైద్యం కొరకు ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలైపోతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, చిరు ఉద్యోగులు వాళ్ళకు వచ్చే 15,000, 20,000 జీతంతో కుటుంబ పోషణ చేయలేక, డాక్టర్ల ఫీజులు కట్టలేక, మందులు కొనుక్కోలేక, ఈ టెస్టులు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు లాంటి రక్త పరీక్షలు భరించలేక ఆవేదన చెందుతున్న నిరుపేదలకు, దిగువ మధ్య తరగతి వారికి ఒక వరం లాంటిది దేవుడు ప్రసాదించిన ఇదొక అదృష్టంగా మనం భావించాలి. దీని గురించి సమాచారం 10 మందికి మనం పంచవలసిన అవసరం ఉంది. కనుక ఈ వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి, మీకున్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేయటం ద్వారా ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఆపదలో ఉండే రోగులను దారి చూపించిన వాళ్ళు అవుతారు. పాపం నిరక్షరాస్యులు, అమాయకులు, ముఖ్యంగా మన ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు, వంటవాళ్ళు, ఇటువంటి సేవలు చేసే వాళ్ళకి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసిన భవన నిర్మాణ కార్మికులు, అలాంటి వారికి ఈ సమాచారం అందించటము ద్వారా అరుంధతి హాస్పిటలు ఇటువంటి ఉచిత సేవలు ఇస్తున్నారనే సమాచారం మీ ద్వారా 10 మందికి ప్రచారం అవటం వల్ల విలువైన ప్రాణాలను కాపాడి మీరు పుణ్యం పొందబోతున్నారు. అందువల్ల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, రోగుల సేవార్థము దృష్ట్యా ఈ వీడియోని మాత్రం తప్పకుండా వీలైనంత మందికి షేర్ చేసి వెళ్ళండి.
డబ్బులు లేకపోయినా ఒక్క రూపాయి వసూలు చేయకుండా అసలు ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బిల్లింగు డిపార్ట్మెంటే లేదు, బిల్లు కట్టమనేవాడే లేడు. ఈ సమాచారం మీరు తప్పకుండా 10 మందికి పంచిస్తారని ఆశిస్తూ, మనమందరం కూడా ఇలాంటి అరుంధతి హాస్పిటల్ ప్రారంభించిన మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంకా అమూల్యమైన ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని ఆయన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ, రోగులకు వరం లాంటిది అరుంధతి హాస్పిటల్. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848555806 9848055806.